తెలంగాణ పంచాయతీరాజ్ జీవో 46 ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ జీవో 46 ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పంచాయతీరాజ్ జీవో 46 ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ జీవో 46 ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి మార్గదర్శకాలను విడుదల చేసింది. జీవో నెంబర్ 46ను విడుదల చేస్తూ పంచాయతీ రాజ్ ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి 50% మించకుండా ఆ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిందిగా ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో నిర్వహించాలి. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఈ జీవోలో పేర్కొందని చెప్పుకోవచ్చు. అట్లాగే 2024 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సకల జనులకు సంబంధించినటువంటి ఏవైతే సమగ్ర సర్వే ఉందో ఆ సమగ్ర సర్వే డేటాను కూడా ఈ రిజర్వేషన్ల ఖరారు కోసం ఉపయోగించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే సర్పంచ్ రిజర్వులకు సంబంధించి 2011 జనాభా లెక్కలను కూడా పరిగణలోకి తీసుకొనున్నారు. 100% ఎస్టీకి సంబంధించినటువంటి గ్రామాల్లో అన్ని వార్డులు కావచ్చు సర్పంచ్ స్థానాలకు మాత్రమే రిజర్వ్ ఉంటుంది అన్నట్లుగా ఈ మార్గదర్శకాల్లో పేర్కొందని చెప్పుకోవచ్చు. అట్లాగే మునుపటికి సంబంధించినటువంటి ఎన్నికల్లో గతసారి జరిగినటువంటి ఎన్నికల్లో రిజర్వ్ చేసినటువంటి వార్డులు కావచ్చు గ్రామాలు అదే కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వ్ చేయరాదు అని కూడా ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది. అట్లాగే 2019 ఎన్నికల్లో అమలు కాలేని రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా కొనసాగించవచ్చు అని కూడా ఈ మార్గదర్శకాల్లో పేర్కొందని చెప్పుకోవాలి. అట్లాగే వార్డు రిజర్వేషన్ల నిర్ణయం ఎంపీడీఓ, సర్పంచ్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆర్డీఓ ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుంది. రిజర్వేషన్ల కేటాయింపులు ఉంటాయన్నట్లుగా తెలుస్తూ ఉంది. అట్లాగే ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి మొదట ఖరారు చేసిన తర్వాత ఎస్సీ, బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుంది అన్నట్లుగా ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మొత్తానికైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వార్డుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మొదట ఉమెన్కి సంబంధించినటువంటి లాటరీ విధానంలో కేటాయింపులు జరుగుతాయి. ఈరోజు ఇప్పుడు జీవో విడుదలైనటువంటి నేపథ్యంలో నెక్స్ట్ మినిట్ నుంచి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. 23వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు రిజర్వేషన్లను ఖరారు చేసిన కలెక్టర్లు పంచాయతీరాజ్ శాఖకి మొత్తం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి నివేదికను అందించనున్నారు. దాని తర్వాత ఎల్లుండి 24వ తేదీన కోర్టుకు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఖరారు ప్రక్రియ నివేదికను తెలియజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు విచారణ అయిపోయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ వెళుతుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది. షెడ్యూల్ ప్రకటించవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టొచ్చని ఎలక్షన్ కమిషన్ కోరుతారు. ఎలక్షన్ కమిషన్ తదుపరికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా మొదలు పెట్టనుంది. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.